హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు మిహిరా. హాయ్ చెప్పరా. నా ఛానల్ చూస్తున్నావా? చూడాలి. నేను అసలు యూట్యూబ్ ఓపెన్ చేయండి ఎక్కువ. గోల్డెన్ ఉన్నాయి చూడు. ఇప్పటి కాలేజ్ టైం అయిపోయింది, మళ్ళీ డిఎస్ క్లాస్ వెళ్ళాలి. మా డేటా స్ట్రక్చర్స్ మేడం చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆవిడ 8:15 తర్వాత మనం క్లాస్ లోపలికి ఎంటర్ అయితే అటెండెన్స్ వేయరు. 8:15 లోపు వెళ్ళాలి. 8:10 లోపు వెళ్తే మంచిది, ఎందుకంటే ఒక్కొక్కసారి 8:10 లోపే అటెండెన్స్ తీసేసుకుంటారు. ఇన్ కేస్ ఒకవేళ వర్షం పడితే అప్పుడు లేట్గా వచ్చిన ఒప్పుకుంటారు, కానీ నార్మల్గా లేట్గా వస్తే అటెండెన్స్ వేయరు. అందుకే నేను బస్ లేట్గా వెళ్ళినా కూడా ఫాస్ట్గా నడుచుకుంటూ క్లాస్కి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. బస్సు కేఆర్సీ దగ్గర ఆగుతుంది అనమాట. కేఆర్సీ నుంచి ఐసిటీ వరకు నడుచుకొని వెళ్ళాలి. ఎక్కువ దూరం ఏమి ఉండదు, కాకపోతే 5 ఫ్లోర్స్ ఎక్కి వెళ్ళాలి కాబట్టి లేట్ అవుతుంది క్లాస్కి వెళ్ళడం. ఇది ఐసిటీ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. నా క్లాస్ 6th ఫ్లోర్ అనమాట. ఇది 1st ఫ్లోర్ ఇప్పుడే ఉన్నది. 1st ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్కి నేను మెట్లకి వెళ్తాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది లిఫ్ట్ కన్నా నేనే ఫాస్ట్గా మెట్లకి వెళ్ళిపోతున్నానేమో అని. అంత స్లోగా వస్తుంది అనమాట లిఫ్ట్. అంటే అన్ని ఫ్లోర్స్లో ఆగి వాళ్ళందరూ ఎక్కి దిగేంత వరకు వెయిట్ చేయాలి కాబట్టి నేనే ఫాస్ట్గా వెళ్ళిపోతాను. డిఎస్ క్లాస్కి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. అటెండెన్స్ కూడా వేశారు. ఎప్పుడైనా బస్ లేట్ అయితే మాత్రం ఇదే కంగారు అనమాట. ఫాస్ట్గా క్లాస్కి వెళ్ళిపోవాలి అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఎంత లేట్ అయినా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని క్లాస్కి వెళ్ళాలి. అది మాత్రం ఎప్పుడు మిస్ అవ్వను. మై ఫ్రెండ్స్ నా కోసం కాలేజ్లో కార్పెట్ వేసాను. నేను నా కోసం నీట్గా వాష్ కూడా చేశారంట. బాగుంది కదా కార్పెట్. లాంగ్ వేసాను. నేను వెళ్ళే ప్రతి చోట ఉండాలని లాంగ్ వేసారంట. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద రెస్పెక్టెడ్ పీపుల్. చాలా మంచి ఫీల్ వస్తుందిరా. వేస్ట్ వేలో ఎంట్రన్సెస్ కూడా తెలియకుండా కాలేజ్కి వచ్చేసావు. ఏం చేస్తావు? ఇదే 1 year ఉన్నా నేను ఎక్కడికి వెళ్ళలేదు, నాకు తెలీదు. మధ్యలపాలెం దూరం కాదు కదరా, పక్కనే కదా. మధ్యలపాలెం ఏం దూరం కాదు కదా. ఏంటి ఎంత ఖాళీగా ఉందో మన కాలేజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లంచ్ టైం అనమాట. లంచ్ తర్వాత ఓల్డ్ క్లాస్ ఉంది, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఏమీ వర్క్స్ ఏం లేవు. సో అంటే చాలా వర్క్స్ ఉన్నాయి, చాలా సబ్మిషన్స్ ఉన్నాయి, స్ట్రెస్. సో అన్నీ కంప్లీట్ చేసుకోవడం ఇంటికి ఎంత త్వరగా రాసుకుంటే అంత మంచిది. ఇంకా వైవాస్ ఉన్నాయి, బోర్డ్ అన్ని క్విజెస్ ఉన్నాయి. ఆల్ 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 నా లంచ్ చూపించలేదు కదా. ఇవి స్నాక్స్ అన్నమాట. లంచ్కి బదులు స్నాక్స్. నా లంచ్ అయిపోయిందనమాట. ఇక్కడ క్లాస్కి వెళ్తున్నాను. ఇప్పుడు నా క్లాసెస్ అన్నీ అయిపోయాయి అనమాట. నేను బయటకు వచ్చి బస్సు ఎక్కడానికి వెళ్తున్నాను. ఇందాక నేను మీకు చూపించింది నా లంచ్ కాదు, అది స్నాక్స్ అనమాట. అంటే 2 o'clock ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాను కాబట్టి అప్పుడు లంచ్ చేస్తాను. ఈలోపు ఎనర్జీ కోసం స్నాక్స్ తింటాను. పొద్దున్న ఎప్పుడో 6:30కి తింటాను కదా, అందుకని మా మమ్మీ ఎనర్జీ కోసం 12 o'clockకి స్నాక్స్ తినమని పెట్టారు.
ఇంటికి వెళ్ళేటప్పటికి 1 అవర్ అవుతుంది. 3 o'clockకి లంచ్ చేస్తాను ఇంటికి వెళ్ళగానే. కేఆర్సీలో ఇంకా రెనోవేషన్ జరుగుతుంది కానీ సైడ్ డోర్ నుంచి కేఆర్సీలోకి వెళ్ళచ్చు. కేఆర్సీ రెనోవేషన్ త్వరగా అయిపోతే బాగుంటుంది. ఎందుకంటే కేఆర్సీ కింద కూర్చొని కబుర్లు చెప్పడం చాలా మిస్ అవుతున్నాను నేను. ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ August 12th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీక్ అంతా మాకు చాలా క్విజులు ఉన్నాయి. అన్ని సబ్జెక్టులు ఒకేసారి క్విజులు పెట్టారు. లాస్ట్ 2 weeks నుంచి చాలా క్విజులు రాశాను. ఇంకా చాలా అసైన్మెంట్స్ సబ్మిట్ చేశాను. ఈ మధ్య నన్ను చాలామంది మా కాలేజ్లో గుర్తుపడుతున్నారు. అంటే మా గ్రూప్ కాని వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారు నా వీడియోస్ చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ నన్ను గుర్తుపడుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాలేజ్ బస్లో వెళ్ళాలంటే 4 వరకు వెయిట్ చేయాలి. కానీ నాకు 2కే క్లాసెస్ అయిపోతాయి. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. నేను ఒక్కదాన్నే కాలేజ్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. ఆటో అయినా బస్ అయినా ఎక్కితే ఆల్మోస్ట్ 1 అవర్లో ఇంటికి వెళ్ళిపోతాను. అంటే 3 కల్లా ఇంటికి వెళ్ళిపోతాను. కాలేజ్ బస్ కోసం వెయిట్ చేస్తే 5కి ఇంటికి వెళ్తాను అనమాట. క్లాసెస్ అని అయిపోయినాయి. ఇప్పుడు బస్ కోసం వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళిపోతాను. ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా బస్ క్యాచ్ చేయవచ్చు. సో కొంచెం లేట్గా వెళ్తే 1 అవర్ వెయిట్ చేయాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.